నేను తీసుకువస్తానని యేసు నామములో వాగ్దానం చేస్తున్నాను. నేనెప్పుడు ఆయన వెలుగులోనే నడుస్తాను. రక్షకుండు జయించినాడు మన కొరకు పరమా రక్షకుండు జయించినాడు మన కొరకు పరమా రక్షకుండు జయించినాడు రక్షకుండు జయించినాడు వారి కల్లా పోయులారా రక్షకుండు జయించినాడు వారి కల్లా పోయులారా తక్షణమున పోయి మనకి దీక్షణ ఫలమందుదాము రక్షకుండు జయించినాడు మన కొరకు పరమా రక్షకుండు జయించినాడు గగనము నుండి దిగి కరుణగా ప్రియదూత గగనము నుండి దిగి కరుణగా ప్రియదూత కలిగను చెప్పే వారికి నిరుల సంతోష సువార్త రక్షకుండు జయించినాడు మన కొరకు పరమా రక్షకుండు జయించినాడు పశువుల ఒంటిలోన రక్తతోడా చుట్టబడినా పశువుల ఒంటిలోన రక్తతోడా చుట్టబడినా శిశువుల కనుగొందులోని శీఘ్రముగను దూత తెలిపే రక్షకుండు జయించినాడు మన కొరకు పరమా రక్షకుండు జయించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మనో దిక్కు తేరి చూచినాడు రక్షకుడు
పుట్టారు. హల్లెలూయా. క్రీస్తు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభు. ఎవ్వరు మాట్లాడకుండా కూర్చోండి. ఎక్కడ వెనకాల ముందు ఎక్కడ చిన్న శబ్దం కూడా రాకూడదు. దేవుడి వాక్యాన్ని వినాలి. ఎందుకంటే దేవుడి వాక్యమే యేసుక్రీస్తు. దేవుడు వాక్యాన్ని ఒక ఆకారంగా చేసి మన దగ్గరికి పంపించాడు. ఆయన యేసుక్రీస్తు. కనుక మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా వినలేదంటే క్రిస్మస్ పండుగ దండగవుతుంది. మన యేసు సేవా కేంద్రంలో హడావుళ్ళు ఏముండో, దేవుని వాక్యమే ఉంటుంది. ఇంక మిగతా వాటికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వం. అంచేత మీరు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని వినడం, దాన్ని అనుసరించడం. వాక్యాన్ని వినడంతో సరిపోదు, దాని ప్రకారం జీవించాలి. ఎవరైతే యేసుక్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి లోపల యేసుక్రీస్తు జీవిస్తాడు. ఎవరి లోపలైతే యేసుక్రీస్తు ఉంటారో వారి జీవితం ధన్యమవుతుంది. వారు వాటమిని పొందరు, సిగ్గును పొందరు, తలదించుకునే పరిస్థితి రాదు వారికి ఎప్పుడు కూడా. క్రీస్తు యేసు కొరకు జీవించేవారు సిగ్గునందరని బైబిల్ వాక్యం చెప్తుంది. రెండు రకాల క్రైస్తవులు ఉన్నారు. వేషధారులైన క్రైస్తవులు, కేవలం చర్చికి వెళ్ళడం, హల్లెలూయా చెప్పడం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఇష్టానికి జీవించడం. రెండవ క్రైస్తవులు కేవలం క్రీస్తు యేసు కొరకు జీవించేవారు. పరలోక రాజ్యానికి అర్హులు ఎవరంటే క్రీస్తు యేసు కొరకు జీవించేవారు. వారు ఏం చేసినా క్రీస్తు కొరకే చేస్తారు. వారే దేవుని రాజ్యానికి అర్హులు. వేషధారులు దేవుని రాజ్యానికి ఎప్పటికీ అర్హులు కాలేరు. ఈరోజు ఒక వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాను. 1వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మమున గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమె విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదమనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరుచున్నట్లు ఇదంతయు జరిగింది. చాలండి. ఈరోజు ఒక మర్మాన్ని మనం వినబోతున్నాం. ఈ సువార్త ఎవరి కొరకు అంటే అన్యజనుల కొరకు, క్రీస్తుని ఎరగని వారి కొరకు. క్రీస్తు ఎరిగిన వారికి క్రీస్తు గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం, సువార్త యొక్క ఉద్దేశం క్రీస్తుని ఎరగని వారు క్రీస్తుని తెలుసుకోవాలనేదే ఉద్దేశం. అంచేత మానవ జాతి పాపంలో ఉంది. మానవ జాతికి పాపం ఎలా వచ్చింది? ఆది మానవుడు పాపము చేసి దేవుడికి దూరమై శాపాన్ని పొందుకున్నాడు. మానవ జాతి మొత్తానికి ఆది పురుషుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి, హవ్వ దగ్గర నుంచి మొత్తం ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంతటికి కూడా పాపం సంభవించింది.
పాపము ఎలా వచ్చింది అంటే జన్మలో నుంచి వచ్చింది. తర్వాత మనిషి ఏం చేశాడంటే వాడి స్వార్థం కోసం భయంకరమైన జీవితంలో, పాప జీవితంలో గడుపుతూ రకరకాలైనటువంటి దుష్ట వ్యసనాలతో జీవిస్తూ కర్మ పాపి అయ్యాడు. మానవుడి దగ్గర రెండు పాపాలు ఉన్నాయి, జన్మ పాపం, కర్మ పాపం. మరి చాలా మందికి పాపము అంటే ఏంటో పూర్తిగా తెలియదు. కొంతమంది అంటారు, మేము పుట్టిన కాడి నుంచి ఏ తప్పు చేయలేదు, మేమేలాగా పాపాత్ములు అనేవారు ఉంటారు. అంటే నీ పుట్టుకలోనే పాపం ఉన్నదన్న విషయం నీకు తెలియదు. నీ జన్మలోనే పాపం ఉన్నది. అది నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ దండ్రుల దగ్గర నుంచి సంక్రమించి నీ జన్మలో పాపం ఉన్నది. తర్వాత కర్మలో ఎలాంటి పాపం ఉన్నదంటే ఊహే పాపం. ఎంత గొప్పవాడిని చెప్పిన సాధువైన ఋషి అయినా, గొప్పవాడైనా ఊహలో పాపం లేని వారు లేరు. ఇంకా లోతుగా వెళితే ఈ శరీరమే పాప శరీరాకారం. పాప శరీరాకారం ఇది. పైనుంచి కిందకి అంత పాపమే నిండి ఉంటుంది మన శరీరంలో. దీని పేరే పాప శరీరాకారం. అంచేత ఈ పాపం అనేది మనుషులను ఏలుతూ ఉన్నది. ఈ పాపము నుంచి విడుదల పొందకుండా ఎవరు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. అందరూ ఒకసారి చెప్పాలి, దేవుడు పరిశుద్ధుడు. మానవుడు పాపి. పాపి అయిన మానవుడు దేవుడి రాజ్యానికి వెళ్ళదావడు, దేవుడి లోకానికి వెళ్ళదావడు. ఏదో కర్మకాండలు చేసి, దినాలు చేసి, పెద్ద దినాలు, చిన్న దినాలు, లేదంటే ఇంకోటి లేదా రకరకాల కార్యక్రమాలు చేసి, ఏదేదో చేసి, ఎవరెవరికో దాన ధర్మాలు చేసి, ఎక్కడెక్కడికో వెళ్ళి గంగలో ఆటల్లో బూడిదలు కలిపి ఏదేదో చేసి వాళ్ళకి జన్మరాహిత్యము అని అనుకుంటూ ఉంటారు. కానీ మనిషి బ్రతికుండగానే పాపము నుంచి విడుదల పొందకుండా ఎలాంటి పుణ్యకార్యము ద్వారా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళజాలడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి కార్యాలు చేసినా కూడా పాపము పోలేదు. ఆ పాపం పోయే అవకాశం లేదు నీకు. ఏ విధం చేత కూడా లేదు నీకు. మరి ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలని ఆలోచన చేశాడు. ఆ ఆలోచనే మనం ఇప్పుడు చదువుకున్నది. యేసుక్రీస్తు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏం చేయాలి? పాపానికి పరిహారం జరగాలి, పాపానికి రక్త ప్రోక్షణం జరగాలి, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, పాపానికి బలి జరగాలి. ఎవరా బలి? ఎవరా పరిశుద్ధుడు? ఎవరు ప్రజలందరి కొరకు, పాపం కొరకు చనిపోయేవాడు ఎవరు? ఒక్కసారి దేవుడు ఆకాశం మీద నుంచి కిందకు చూసినప్పుడు ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన వారిని ఎవరు కూడా ఆయనకు చూసేటప్పటికి అర్థమైపోతుంది. స్కానింగ్లు తీయక్కర్లేదు, సిటీ స్కానింగ్లు తీయక్కర్లా, ఏమి చూడక్కర్లా. ఆయన అలా చూసేటప్పటికి నీ జీవితం అంతా అర్థమైపోతుంది ఆయనకి. ఆకాశం నుండి కిందకు చూశాడు. ఒక్కడు, బైబిల్ రాసింది, నేను చెప్పేది కాదు, నీతిమంతుడు ఒక్కడును లేడు. హల్లెలూయా. ఒక్కడును లేడు నీతిమంతుడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్న వారే. మరి ఎవరు బలవుతారు? దేవదూతలా? కుదరదే. మనుష్యాకారాలు ఉండాలి. పాప శరీరాకారంతో రావాలి. పాప శరీరాకారంతో రావాలి. పాపం ఉండకూడదు. పాపాత్ములందరి కొరకు బలి ఇవ్వాలి. ఎవరున్నారు? ఎవరు లేరు. మొత్తం అంతా చూస్తే పరిశుద్ధుడు అనబడిన వాడు దేవుడొక్కడే. హల్లెలూయా. దేవుడొక్కడే పరిశుద్ధుడు. అప్పుడు దేవుడు ఆలోచించాడు, మరి ఈ ప్రజలందరూ నరకానికి వెళ్ళిపోవలసిందమ్మా, ఈ ప్రజలందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిందమ్మా, ఈ ప్రజలందరూ పాతాళానికి వెళ్ళిపోవలసిందమ్మా. చాలా మంది ఏమనుకుంటున్నారు? చచ్చిపోయాడు, అయిపోయింది అనుకుంటున్నారు. అసలు జీవితం ప్రారంభమైంది చనిపోయిన తర్వాత. బతుకుండగానే నువ్వు చనిపోకముందే పాపం
నుండి విడుదల పొందాలి. చనిపోయాక ఏమవుతుంది అనుకుంటున్నావు? ఆత్మకు మరణం లేదు. నీ శరీరాన్ని కాల్చారు, శరీరంలో ఆత్మలే. ప్రాణం పోయింది, ఎక్కడికి పోయింది? బైబిల్ చెప్తుంది ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆత్మకు మరణం లేదు. ఆత్మకు రెండు లోకాలు ఉన్నాయి. దేవుని లోకం, దేవుడి చేత శపించబడిన లోకం. ఏ ఆత్మ చూసినా దేవుడి చేత శపించబడే లోకానికి వెళ్ళిపోతుంది. పాపంతో నిండి ఉన్న ఆత్మ ఏం చేయాలి అని దేవుడు ఆలోచించాడు. పాపము లేని పరిశుద్ధుడు మానవుడిగా పుట్టి ప్రజలందరి కొరకు పని అవ్వాలి. ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకే దేవుడు ఆలోచించాడు, నేనే మానవుడిగా పుడతాను. అదే గట్టిగా చెప్పాలి, నేనే పుడతాను మానవుడిగా, నేనే పుడతాను మానవుడిగా, నేనే బలవుతాను మానవుడిగా. ఎందుకయ్యా? ఎందుకు బలవుతావు? నువ్వు మానవుడిగా ఎందుకు వస్తావు? నువ్వెందుకు బలవుతావు? అందుకే యోహాను సువార్త చెప్తుంది, దేవుడు లోకమును ప్రేమించును, ఎంతో ప్రేమించును. యేసుప్రభు అంటే ప్రేమ, యేసుప్రభు అంటే దయ, యేసుప్రభు అంటే కృప, యేసుప్రభు అంటే దేవుడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి ప్రభుని
మీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి అని అనేవారు. ఎలా పోద్ది అని అడిగేవాడిని. నాకెవరు సరిగ్గా సమాధానం చెప్పేవారు కాదు. నేను ప్రశ్న కూడా వేసేవాడిని. ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పేవారు కాదు. చివరికి నా ప్రశ్నలన్నిటికీ దేవుడే నాకు సమాధానం చెప్పాడు. అందుకే మీకు అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను సువార్త. నీ పాపం పోవాలంటే యేసు రక్తములో కడగబడాలి. ప్రపంచంలో ఏ మానవుడైనా సరే యేసు రక్తంలో కడగబడాలి. లేదంటే పాపం పోయే అవకాశం ఎవరికి లేదు. ఇది పరమ సత్యం. అంచేత దేవుడు మానవుడిగా రావాలి. ఎలా రావాలి? జన్మ పాపము లేకుండా, భార్య భర్తల కలయిక లేకుండా పుట్టాలి. ఎలా పుడతాడు? యోహాను అంటాడు, మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారా? మీరు అబ్రహాము పిల్లలు అని పొంగుతున్నారా? దేవుడు ఈ రాళ్లకు పిల్లలను పుట్టిస్తాడు. హల్లెలూయా. దేవుడు అనుకుంటే పిల్లవాడు కలుగుతాడు. దేవుడు అనుకుంటే పుడతాడు. దేవుడు అనుకున్నాడు. చూశాడు కిందకి, పరిశుద్ధురాలైన కన్యక ఎవరున్నారు? దేవుడు కన్నులు లోకమంతా చూశాయి. లోకమంతా చూసినప్పుడు మరి అనే కన్యక కనిపించింది. ఇక్కడ చూస్తే కానీ మరి అనే కన్యక కనిపించింది, కానీ అప్పటికే ప్రధానమైపోయింది. పెళ్లికి సిద్ధంగా ఉంది. పెళ్లికి సిద్ధంగా ఉంది. ఏం చేయాలి? కానీ మరీ దగ్గరికి దేవుని దూత వచ్చాడు. అమ్మా, నీ కడుపున లోక రక్షకుడు పట్టుకుపోతున్నాడు. మీరు బాగా ఆలోచించుకోండి. ప్రధానం అయిపోయిన అమ్మాయి కన్యక, ఇంకా వివాహం జరగలేదు. కానీ ఆవిడ దగ్గరికి వచ్చి దేవుని దూత వచ్చి, అమ్మా నీ కడుపున పిల్లవాడు పుడతాడు అన్నప్పుడు ఎలాగ అంగీకరిస్తుంది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? అవమానాల పాలైపోతుంది. భర్త విడిచిపెట్టేస్తాడు. మరి దేవుడు ఏంటి ఇలా ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రధానం చేయబడిన కన్యకను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఆ జీవితం ఏమైపోతుంది? ఆ జీవితం ఏమవుతుందో తెలిసిన వాడు ఆయన పంపించాడు. హల్లెలూయా. జీవితం ఏమవుతుందో ఆయనకు తెలుసు, పంపించాడు. కానీ నా జీవితం ఏమైపోతుంది? నేనేమైపోతాను? నా పరువు ఏమైపోతుంది? నా భర్త ఏమైపోతాడు? నా బ్రతికేమైపోతుంది అనలేదు. అంతకన్నా భాగ్యం ఏముందండి? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు. ఈరోజు యేసుక్రీస్తు కొరకు జీవించేవారు ఎంతమంది ఉన్నారు? డబ్బులు కావాలి, రకరకాలైనటువంటి విషయాలు కావాలి, వేషాలు కావాలి. క్రీస్తు యేసు కొరకు నేను జీవిస్తాననేవారే దేవుడి పిల్లలు. ఆ అమ్మాయి గురించి ఒక్కసారి ఆలోచించండి. వివాహం కావలసిన పిల్ల కన్యక. ఏమంటారు? గర్భం వస్తే వ్యభిచారంటారు, తిరిగిందంటారు, చెడిందంటారు. ఆ దినాల్లో వాళ్ళు పెట్టుకోవటాలి. భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ ఆవిడ దేనికి తలంచిందో తెలుసా? దేవుని వాక్యానికి తలంచింది. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది దేవుడి మాటకు తల వంచని వారు ఉన్నారు. దేవుడి కంటే ఏళ్ళ విషయాలే వీళ్ళకి ఎక్కువ. అందుకే వీళ్ళ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయడం. ఎవరైతే దేవుడి మాటకు తలంచుతారో, ఎవరైతే దేవుడి మాట ప్రకారం జీవిస్తారో, వాళ్ళ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితంలోనే జరుగుతాయి. వాళ్ళే ఊహించుకోవాలి దేవుడి గురించి. వాళ్ళే దేవుడికి పిల్లలు. దేవుడి కోసం సమస్తాన్ని సమర్పించేవారే దేవుడి పిల్లలు. వాళ్ళే దేవుడికి కావలసిన వారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉండదు, కానీ సంతోషంగా నా కడుపులో దేవుడు పుడతాడంటే అంతకన్నా భాగ్యం ఏముంది? హల్లెలూయా. హల్లెలూయా. చెప్తాం. ఆ రోజున ఆవిడ ఒప్పుకుంది కాబట్టి ఈ రోజున ప్రపంచానికి రక్షకుడు దొరికాడు. ఆ రోజున ఆవిడ ఒప్పుకుంది కాబట్టి ఈ రోజున మనం అందరం పండగ చేసుకుంటున్నాం.
ఆ రోజున ఆవిడ ఒప్పుకోకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు చేసేవాడే, కానీ ఆవిడ ఒప్పుకుంది. ఈ మాటతో మీరు గ్రహించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తుని పొందుకోవాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. అంత తేలిగ్గా దొరకడం యేసుక్రీస్తు, అంత సులువుగా దొరకడం నీకు యేసుక్రీస్తు. అంత తేలిక కాదు లోకరక్షకుడు నీకు దొరకడం. గుర్తుపెట్టుకో, ఒక త్యాగం కావాలి, ఒక ప్రేమ కావాలి. ఏ త్యాగం చేయకుండా నాకు ప్రభు దొరుకుతాడా, నీకు దొరకడం. త్యాగం కావాలి. మరణానికైనా సిద్ధంగా ఉండాలి, దేవుడి కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉండాలి. అన్నీ బాగుంటే దేవుడు కాదు. పైగా ఎవరిని ఎన్నుకున్నాడు? పేదరాలు, ఒక పూట భోజనానికి కష్టపడేటటువంటి పేద కుటుంబంలో ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకుని ప్రదానం చేసినందువల్ల మరి భర్త గర్భవతిగా ఉంది తన భార్య. ఎంత మంచి భర్తను ఎన్నుకున్నాడో చూడండి మీరు. ఇక్కడ భార్య కాదు, భార్య కాదు, ఎంత మంచి భర్త, ఎంత మంచి భర్త. ఆమెను అవమానపరచకూడదని, చూసారా, ఆమెను అవమానపరచకూడదని. ఈ రోజుల్లో ఏ విషయం దొరుకుతుందా అందరిని ఎదురు పడద్దామా, అవమానాలు చేద్దామా అనే రోజులు. ఈయన జీవితంలో ఏది దొరుకుతుందో అది పట్టుకుని అందరిలోనే చెప్పి వీళ్ళని అవమానం చేద్దామనేటటువంటి దినాల్లో ఎంత మంచివాడు చూడండి. అవమానపరచనొల్లక నీతిమంతుడై, అంటే ఈ రోజున దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడో తెలుసా అండి? మరియను ఎన్నుకున్నాడు. అంతకంటే మంచివాడైన యోసేపుని తండ్రిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ పనికి మానవుడు ఎక్కడక్కడ తిరిగి గొడవలు పెట్టి ఆళ్ళకేళ్ళకి పొలలు పెట్టి లేనిపోని అన్ని చెప్పేవాళ్ళని ఎన్నుకోడండి దేవుడు. త్యాగం చేసేవాళ్ళని ఎన్నుకుంటాడండి. చెడగొట్టే వాళ్ళని కాదండి దేవుడు ఎన్నుకునేది. సమాధానపరిచేవారండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. త్యాగం ఉండాలి. భార్య ఎలాంటిదో భర్త అంతకన్నా మంచివాడండి, అంతకన్నా మంచివాడండి భర్త. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడండి యేసు. హల్లెలూయా. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు యేసు. చూసారండి, రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. అందరినీ కాకేసి, ఇదిగో మీ అందరి ముందు ప్రధానం అయిపోయింది, చూడండి ఈ అమ్మాయి గర్భం వచ్చేసింది అని చెప్పి అల్లరి చేసేసి. చూసారండి, క్రైస్తవులు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? క్రీస్తు యేసుని పోలి నడవాలి. ఒక మాటని పెదవి దాటకూడదు. పూర్వం ఒక సామెత ఉండేది, పెదవి దాటితే పృథివీ దాటుతుంది. నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతూ నీకు ఆనందం వచ్చేసిన, కోపం వచ్చేసిన గొడవలు పెట్టేస్తావు అందరి దగ్గరికి వెళ్ళి. మాట్లాడకూడదు, అలాగా మాట్లాడకూడదు. యోసేపుని చూసి నేర్చుకో. నా భార్యకి ఎందుకు గర్భం వచ్చింది, అయినా నేను ఆవిడ అవమానించను, అయినా పెళ్లి చేసుకోకూడదు, గర్భం వచ్చిన వాడిని నేను ఎలా వివాహం చేసుకుంటాను అనుకుని ఆలోచించుచుండగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరికి ఏదన్నా ఒక అనుమానం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి అడగరండి, మనుషులు అడుగుతారు. దేవుణ్ణి అడగరండి. దేవుడి వీళ్ళకి కనబట్టండి, దేవుడి వీళ్ళకి సమస్య తీర్చడండి. దేవుడి మీద ఆధారపడరండి, మనుషుల మీద ఆధారపడతారు. కానీ యోసేపు చూడండి, దేవుడు ప్రత్యక్షమై. ఇప్పుడు చూడండి, యోసేపు యొక్క సందేహాన్ని ఎవరు తీర్చారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎవరికైనా సందేహం వచ్చినప్పుడు ఆడతోటి దేవుడిని మాట్లాడమని అడగాలి మీరు. ఈడ పంపించి ఆడ పంపించి ఈ గొడవ పెద్ద చేసేవాళ్ళు కాదు మాట్లాడవలసింది. అయ్యా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నన్ను
హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నాకు గొడవలు పెడుతున్నారు, మా జీవితాల్లోకి అనేకమైనటువంటి ఇబ్బందులను తీసుకొస్తున్నారు కనుక ప్రభువును వెళ్ళి వారితో మాట్లాడని అడగాలి. హల్లెలూయా. ఎవరండి దేవుడి మీద ఆధారపడేది? ఎవరు ప్రభు మీద ఆధారపడేది? డోంట్ డిపెండ్ ఆన్ ఈవెన్ పాస్టర్ గారి మీద ఆధారపడద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, దేవుడి మీద ఆధారపడు. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పాడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం కాపాడినది నీవే కదా జగ ప్రళయములో నోవాహు కాచిన, జగ ప్రళయములో నోవాహు కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 విశేషి నే పాడనా స్తోత్ర గీతం ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించినది నీవే కదా ఎల్ల సముద్రము పాయలు చేసి ఎల్ల సముద్రము పాయలు చేసి నడిపించినది నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 విశేషి నే పాడనా స్తోత్ర గీతం సమరయస్తి కరుణతో పోసిన సత్యాయుతుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము నీచిన పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా Where there is a failure in the life of Christians, క్రైస్తవుల జీవితంలో ఓడిపోయిన వారెవరు, నెగ్గిన వారెవరు? క్రైస్తవ జీవితంలో ఓడిపోయిన వారెవరు, జయించిన వారెవరు? క్రీస్తు యేసుని పరిపూర్ణ హృదయంతో ఆరాధించేవారు జయించేవారు. క్రీస్తు యేసులో సగం అటు సగం ఇటు సగం ఇటు సగం అటు సగం పూర్తిగా ఆయన మీద ఆధారపడని వారు ఓడిపోయేవారు. హల్లెలూయా. డిపెండ్ ఆన్ జీసస్ క్రైస్ట్. 100% ఆయన మీద ఆధారపడిపో. యు నెవర్ సీ, నువ్వు వాటమి అనేది నువ్వు చూడవు. నీ జీవితంలో వాటమి కలగదు. ఓడిపోయినట్టు కనిపించిన అది వాటమి కాదు, అది జయానికి దారితీస్తుంది. తాత్కాలికంగా ప్రజలకు కనిపిస్తుంది ఏడు జీవితం ఎలాగుందంటే, కానీ అల్టిమేట్గా ఫైనల్ నీ జీవితంలో ఎప్పుడు ఆరంభం కాదు బాగుండవలసింది, అంతం బాగుండాలి.
హల్లెలూయా. ఆరంభం కంటే అంతం బాగుండాలి. కొంతమంది జీవితంలో కొంత జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, తర్వాత భ్రష్టులైపోయి నీచులై పడిపోయి కూలిపోయి నశించిపోయి. అది కాదు, క్రైస్తవుల జీవితం ఆరంభం కొద్దిగా ఉండాలి, అంతం పూర్తిగా జయ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. అది జయ జీవితం, అది జయ జీవితం. అందుచేత పరిశుద్ధాత్మను గర్భం ధరించిందయ్యా. నీ భార్య సామాన్యురాలు అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భార్య సామాన్యురాలు అనుకుంటున్నావు ఏంటయ్యా? నీ భార్యను ఈ లోకాలన్నిటినీ చేసిన దేవుడు గర్భాన్ని, నీ భార్య గర్భాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూసారండి, నీ భార్య గర్భాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపు అన్నాడు, అంతకన్నా ధన్యత నాకేం కావాలి, అంతకన్నా ధన్యత నాకేం కావాలి. నిన్ను కోరుకుంటున్నాడు ఈరోజు యేసు. నువ్వు దూరంగా పారిపోతున్నావు. రా, నీకేం కావాలో నీలో నేను ఉద్భవిస్తాను, నిన్ను నేను నడిపిస్తాను అంటుంటే, కాదు నాకు డబ్బు కావాలి, బంగారం కావాలి, లోకం కావాలి, నేలలు కావాలి, మిద్దెలు కావాలి, కార్లు కావాలి, గొప్పలు కావాలని దూరంగా పారిపోతున్నావు. వాటన్నింటిలోంచి విరగొట్టి నన్ను తీసుకొచ్చాను. నేను పారిపోతూ ఉన్నాను. నాకు గొప్పలు కావాలి, గొప్పలు కావాలి. ఈ రోజున క్రైస్తవులైనటువంటి వారు చాలా మంది లోకంలో ఉండే గొప్పల కోసం క్రీస్తుని వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ అన్ని వదిలి రావాలి క్రీస్తు దగ్గరికి. హల్లెలూయా. గొప్పలు గొప్పలు గొప్పలు, 1,00,000, 2,00,000, 1 కోటి, 3 కోట్లు, 2 కోట్లు ఆయన ముందు ఇవన్నీ ఎంత ఆయన ముందు. ఈరోజు నేను ఒక పాస్టర్ గారు కారులో ప్రయాణం చేశాం. ఆయన అన్నాడు, దేవుడి కృపను బట్టి నాకు ఏ విధమైన అనారోగ్యం లేదండి, ఎప్పుడు టాబ్లెట్ కూడా వేసుకోలేదండి. ఆయనతో నేను అన్నాను, ఈ ప్రపంచంలో బిల్ గేట్స్ కదా ఐశ్వర్యవంతుడు మీరే అన్నాను. హల్లెలూయా. ఏ అనారోగ్యం లేనబడి ఐశ్వర్యవంతుడు ఇవ్వము. నుంచుంటే నొప్పి, కూర్చుంటే నొప్పి, గమ్ముకులు ఎక్కితే నొప్పి, గమ్ముకులు కూర్చుంటే నొప్పి. ఏం జీవితం ఇది? ఏముంటే ఏం ప్రయోజనం? శరీరం అంతా పచ్చి పుండులాగా ఉందన్నాడు దేవుడు. అర్థమవుతుంది మీకు? ఐశ్వర్యవంతుడు ఎవరు? క్రీస్తు యేసుని కలిగిన వాడు. మరి ఏముంది? యోసేపు దగ్గర ఏముంది? ఒక పూట భోజనం లేదు వాళ్ళిద్దరికి. కానీ వాళ్ళిద్దరింట్లోంచి వచ్చాడు ఎవరు? సర్వలోక రక్షకుడు. అంతేకాదు, సమస్త లోకాన్ని పరిపాలించేవాడు. దేవుని స్తోత్రం. దీన్ని బట్టి అయినా మనం అర్థం చేసుకోవాలి. నీ డబ్బు, నీ అందం, నీ గొప్పతనం కాదు ఆయనకు కావాల్సింది. నీ హృదయం కావాలి ఆయనకి. ఏం కావాలి? నీ హృదయం కావాలి ఆయనకి. ఇవన్నీ అవసరం లేదు. ఒక్క క్షణంలో నీకు ఇవ్వగలడు ఆయన. ఒక్క క్షణంలో తీసేయగలడు. ఒక్క క్షణంలో నీకు ఇవ్వగలడు. సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. నువ్వు చేర్చుకోవడానికి భయపడకయ్యా. ఆమె గర్భం ధరించింది ఎవరనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ వలన నీ భార్యకు గర్భం వచ్చింది. దేవుని ఆత్మ నీ భార్య లోపలికి ప్రవేశించి పిండంగా తయారై బయటకు వస్తుంది. అంటే నీ కడుపులో నుంచి ఎవరు వస్తున్నారో తెలుసా? సాక్షాత్తు దేవుని ఆత్మే శరీరాన్ని ధరించుకుని నీ భార్య లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ఆయనే దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అంతకన్నా ధన్యత ఏం కావాలి? అంతకన్నా భాగ్యం ఏం కావాలి? నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసండి? నీలో నాలో క్రీస్తు జన్మించడం. మరీకెప్పుడు పుట్టాడు, యోసేపు తండ్రి అనిపించుకున్నాడు. కానీ ఈరోజు నువ్వు నేను అనిపించుకోవాలన్నమాట. నాతో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. నాలో యేసు ప్రభు, నీలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. వేదన వేదన దరికిరాకులే, యేసులో ఉంటే నిత్య జీవమే. వేదన వేదన దరికిరాకులే, యేసులో ఉంటే నిత్య జీవమే.
కాదు. హృదయాన్ని ఇస్తేనే వస్తాడు ఆయన. నువ్వేమిచ్చినా రాడు, ఏం చేసినా రాడు. హృదయం, కుమారుడా నీ హృదయం కావాలి నాకు. మరియ హృదయం ఇచ్చేసింది, యోసేపు హృదయం ఇచ్చేశాడు, పౌలు హృదయం ఇచ్చేశాడు, దావీదు హృదయం ఇచ్చేశాడు, దానియేలు హృదయం ఇచ్చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది హృదయాలు యేసు ప్రభుకి ఇచ్చారండి? నీకే తెలియదు. ఎవరు ఒక్కసారి నాకు సంతోషకరంగా ఉండాలంటే మీరు ధైర్యంగా నా హృదయం యేసు ప్రభుకి ఇచ్చానన్న వారు మీకు కుడిచే చూపించండి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే నిజమైన క్రిస్మస్ అది. మీ హృదయం ఆయనకి ఇవ్వకుండా ఇది క్రిస్మస్ కాదు, వేషధారణ పండుగ. హృదయానికి ఇచ్చేస్తే నీ హృదయంలోకి ఆయన ఏం పంపుతాడు తెలుసా? శాంతిని, విశ్రాంతిని పంపుతాడు. హల్లెలూయా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును ఎలా కాపాడతాడు? పూర్ణ శాంతి, రిలాక్స్ రిలాక్స్ కదండి. మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు ఈ పరుపు స్లీప్ వెల్, ఈ పరుపు స్లీప్ నైస్, ఏం నైస్ ఏం స్లీప్ వెళ్దాం. ఎంత ఖరీదండి కొనుక్కొని ఎంత పరుపులు పడుకున్నా నిద్ర రాదేళ్ళకి. తలపోటు, ఒలుపోటు, ఈ పోటు, మనసు పోటు బ్రతుకుని ఆయన లేడు. గట్టిగా నేల మీద ఆయన ఉంటే నిద్ర పెట్టేస్తుంది ఆయన. హల్లెలూయా. నేల మీద ఏమీ లేకుండా నేను చూస్తూ ఉంటాను, ఈరోజు కూడా చూశాను, చాలాసార్లు చూస్తాను. మనం ఏం చేస్తున్నామంటే రూముల్లో తలుపులన్నీ వేసుకుని ఇంత దళస రగ్గులు అమెరికా నుంచి, లండన్ నుంచి తెప్పించుకుని దాన్ని ఇలా కప్పుకుని పడుకున్నా ఇబ్బందిగా నిద్ర పడతలేదు, చలిగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏదో అంటున్నాం. వాళ్ళ రోడ్డు పక్కనే ఆ తుప్పల్లో వాటిల్లో అలా పడుకుని మనిషి లెగ్గొట్టినా లేకుండా నిద్రపోతున్నారు. హల్లెలూయా. దావీదు అన్నాడు, 10,000 మంది దండే చూచినా నాకు అపాయం సంభవించదు, నేను హాయిగా పట్టుకొని నిద్రపోను. హల్లెలూయా. ఒక ఆవిడ ప్రార్థన చేయమందున్నాను, ఏమ్మ అంటే నిద్రపోయే ఛానల్ అయింది, నిద్రపోయే ఛానల్ అయిందంట ఆవిడ. అమ్మాయికి ఎందుకు ప్రార్థన? నీకు నీ హృదయంలో ఎవరు లేరు, యేసు లేడమ్మా. అనారోగ్యం ఈజ్ డిఫరెంట్. నేను అనారోగ్యాన్ని పేర్లు పెట్టను. అనారోగ్యం అనేది మనం మాట్లాడకూడదు, అది తప్పు. అనారోగ్యంగా ఉండి నిద్ర పెట్టకపోవడం వేరు, అన్నీ ఉండి నిద్ర పడటం లేదంటే ఈవిడ రామెంట్. మీకు అర్థమైందా? లోకమోహం, లోకమోహం. హల్లెలూయా. అంచేత నీ భార్య అయిన మరియను చేర్చుకోవయ్యా. ఇప్పుడు ఫైనల్గా 2 మాటలు చెప్పి ముగిస్తాం. ఆమె ఒక కుమారుని కనును. ఇంకా పుట్టకముందే చూసారండి, అది దేవుడి ప్రవచనం అంటే. ఇంకా పుట్టకముందే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. హల్లెలూయా. పుట్టకముందే పిల్లోడంట, పేరు కూడా చెప్పేశాడు, ఆయన ఏం చేస్తాడో కూడా చెప్పేశాడు. అదేనండి దేవుని ఆత్మ. మీరు దేవుడి మీద ఆధారపడితే అన్ని చెప్పేస్తాడు మీకు. ఏం జరగబోతుందో కూడా చెప్పేస్తాడు, అన్ని మీకు చూపించేస్తాడు. మీ హృదయం ఆయన మీద ఆనుకుని ఉంటే అన్ని క్లియర్గా చెప్తాడు, మీతో మాట్లాడతాడు దేవుడు. హృదయం ఆనుకోకపోతే మీ ఆలోచనలే ఉంటాయి, ఆయన ఆలోచన మీకు ఉండదు. అంచేత ప్రజల పాపము నుండి తానే రక్షించిన కాడ మనకు అర్థమైపోతుంది. మొత్తం సబ్జెక్ట్ అంతా దాంట్లోనే ఉంది. తన ప్రజల పాపము అంటే తన ప్రజలు, తన పిల్లలు. మనం అందరం ప్రపంచంలో ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా అందరూ దేవుని పిల్లలు. అదే మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. అందరూ దేవుడి పిల్లలు, అందరూ పాపం చేసిన వారే, అందరూ దేవుడి పిల్లలే. అంచేత దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అనేది అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ప్రపంచంలో యేసు అనేవాడు ఒక్కడే, రక్షకుడు అని పేరు కలిగిన వాడు ఒక్కడే, సర్వలోకంలో యేసు అనేవాడు ఒక్కడే. ఇద్దరు కూడా లేరండి, ఒక్కడే ఉన్నాడండి. అంచేత యేసు ప్రభు పాపాలు క్షమిస్తున్నాను అన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అడిగారు, పాపాలు క్షమించడానికి నువ్వెవరు అన్నప్పుడు
పాపమును క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు గ్రహించవలెను. ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అంటే అందరికీ ఒక్కడే దేవుడు. దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆయనే భూమిని, ఆకాశాన్ని, ప్రపంచాలను అన్నిటినీ చేశాడు. ఆయన ఎవరికి కనిపించడు. ఆయనే ఈ లోకంలో అయినా ఏ లోకంలో అయినా ఎవరిని పంపినా ఏ అధికారం అయినా ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయన తన కుమారుడుగా, యేసుగా, పరిశుద్ధాత్మగా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రజలను పాపముల నుండి విడిపించడానికి. అంటే పాపాల నుంచి విడిపించి రక్షించి దేవుని లోకానికి ఆత్మను తీసుకెళ్లే శక్తి గలవాడు ఎవరంటే ఒకే ఒక్కడు, ఆయనే క్రీస్తు యేసు. దేవుని ఇంకా వేరొక దారి నీకు లేదు, వినాలి నువ్వు. అందుకే సువార్త ప్రకటించబడుతుంది 2000 సంవత్సరాల నుంచి. వినాలి నువ్వు. ఎందుకంటే తర్వాత మరణాలు వస్తాయి, తీర్పులు వస్తాయి. సింహాసనం మీద ప్రభు కూర్చుంటాడు. అమ్మా నువ్వు రక్షణ పొందావని అడుగుతాడు. నాకు తెలియదండి అంటే కుదరదు. అమ్మా నువ్వు గుమ్మాలో కూర్చొని పూర్తిగా విన్నావు కదా, తెలియదంటే ఎలా కుదురుతుంది అని అడుగుతాడు. మిమ్మల్ని అడగడా? తెలియదంటే ఎలా కుదురుతుందండి? గుమ్మాలో కూర్చుని మా అబ్బాయి చెప్పిందంతా విన్నావు కదా మనము, దేవుని స్తోత్రం అని అడుగుతాడు. ఎంత క్లియర్గా, ఎంత విపులంగా, ఎంత వివరంగా. అంటే మనిషి, దేవుడు, పాపం. మనిషి పాపం నుంచి విడుదల పొందకుండా దేవుని లోకానికి వెళ్ళలేడు. మనిషి పాపం నుంచి విడుదల పొందడానికి యేసుక్రీస్తు రక్తము కావాలి, యేసుక్రీస్తు కావాలి. ఇంత విపులంగా చెప్పిన తర్వాత ఆయన ఏదో చెప్పాడండి, బాగా చెప్పాడు, పాటలు బాగా పాడాడు, కానీ నాకేం అర్థం అవ్వలేదంటే ఎలా కుదురుతుందండి? హల్లెలూయా. ఇంతకన్నా తెలుగులో ఎలా చెప్పాలండి? ఇంతకన్నా తెలుగులో ఇంతకన్నా క్లియర్గా ఎలా చెప్పాలి? సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుతుందట. అటు తర్వాత అంతం వచ్చినట్టు. దాంట్లో క్లాజ్ ఏంటి తెలుసా? ఈ సువార్త అనేది అందరికీ తెలుస్తుందట. విశ్వాసరాజు నాన్నగారిని అడుగుతాడు రేపు, ఏమానికి తెలియదా అని అడుగుతాడు. తెలియదంటానికి వీలు లేదు, నాకు తెలియదంటానికి లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నారో. అంచేత ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత వెంటనే అంతం వచ్చేస్తుంది. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు, దేశాల మీద యేసు వచ్చుచున్నాడు. ఈ చుట్టూ అందరినీ తీసుకుపోతాడు. లోకమంతా క్షేమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. ఏదేంటో పరిశుద్ధులకు నిత్యబోధ
ఈ పాట పాడకపోతే సువార్త పెట్టించుకున్నట్టు ఉంటుంది వాడికి. సరే, ఆఖరుగా కన్యక గర్భవతి అయి కుమారుని కను ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. భాషాంతరమున ఇమ్మానుయేలుకి దేవుడు మనకు తోడని అర్థం. ముగించే ముందు దేవుడు మనతో పాటు నివసించడానికి మానవుడిగా వచ్చి మన మధ్యలో నివసించి మన కొరకు చనిపోయి ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన లోపలికి వచ్చి మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు. ఎందుకున్నాడు మనతోటి? మనల్ని నరకానికి వెళ్ళకుండా కాపాడటానికి. మరి మనం పొందిన రక్షణ అందరూ పొందాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈ రాత్రి విశ్వాసరాజు వారి కుటుంబం మీరు జరిగించిన ఈ గొప్ప క్రిస్మస్ వార్తలు బట్టి స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణ వారికి ఇచ్చారు. మరి వారి కుటుంబంలో మిగిలిన వారికి ఈ రక్షణ దయచేయండి. చుట్టుపక్కల వారందరూ ఈ వాక్యాన్ని గ్రహించి రక్షణ పొందేలాగా సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, ఎలాంటి వాతావరణ ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఆటంకాలు లేకుండా ఇంత ప్రేమగా జరిగించినందుకే మీకు స్తోత్రాలు. మిగిలి ఉన్న కార్యక్రమాలు కూడా 1వ తారీఖు వరకు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ మీ ఆత్మతో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఈ కార్యక్రమంలో ఎంతో మంది కష్టపడుతున్నారు. ఆ కష్టపడిన వారందరినీ దయచేసి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మిగిలి ఉన్న కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం.